హాయ్ శర్మ గారు, ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తానండి, ఎప్పుడు ఉండే వర్కే కదా. చెప్పండి. మనకి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వస్తుందండి. అది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అది చేస్తే కనుక టెక్సల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మన వారంటీకి ఇద్దాం అనుకున్నాను. అయ్య బాబాయ్, వారి ఇంకా నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? అసలు ఆఫీస్ లో ఏం చేస్తారో తెలుసా? ఎంత ఎదవలో వాళ్ళ గురించి చెప్తా చూడండి. ఫ్లాష్ బ్యాక్. పైథాన్ ఇన్స్టాల్ చీనియమ్మా. పాస్వర్డ్ ఏంటండి? ఏమైందండి? పాస్వర్డ్ రావట్లేదు. ఎవడ పెట్టింది పాస్వర్డ్ ఇది? ఐటీస్ ఇవ్వండి. ఒరే అమ్మా ఆడా, అయిందా? పాస్వర్డ్ ఏంటండి? నీకు పెట్టింది ఐటీ శివ గారు కదా, వాడు ఏం పెట్టాడో తెలుసా? పాస్వర్డ్ ఐటీ శివ ప్లస్ మంగమ్మ ఈక్వల్ టు జాతర. మనకు కొన్ని టాస్క్స్ వచ్చినాయండి, రేపటికల్లా సబ్మిట్ చేయాలి. మీ ప్లాన్స్ ఏంటి సార్ గారు? మంత్లీ 399 ప్యాక్స్ సార్, డైలీ అన్లిమిటెడ్ కాల్స్ సార్, డైలీ అన్లిమిటెడ్ మెసేజెస్ సార్. కానీ నైట్ డేటా 2 GB సరిపోవట్లేదు సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద నీకు అనర్సం. అది మాత్రం కావాలి. నేను అడిగిన ప్రాజెక్ట్ లోనే మీకు కంఫర్ట్ కదా? మాది కంఫర్ట్ కాదండి, సర్ఫెక్స్ టాప్ లోడ్. నాకు ఒక గన్ ఇస్తారా? అయ్యి బాబా, ఆ కంఫర్ట్ కాదండి, స్క్రీన్ కంఫర్ట్ కాదా అని అడుగుతున్నాను. This is the most difficult and complicated task because you need to work on this. వీడు ఏదో బీబీజీ రేంజ్ లో ఊహించుకుంటున్నాడు. వీడు ఎంత ఎదవంటే చాట్ జీపీటీనే నువ్వు వాడామా కానీ చాట్ జీపీటీనే అడుగున్నాడు. ఓకే, వి కెన్ రౌండ్ అప్ దిస్ మీటింగ్. టీకల్ నెంబర్ అండి. మీటింగ్ అంటే ఎవరు? టీ అంటే బల వచ్చేస్తారా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. ఏంటండి మల్లేష్ 1 వీక్ నుంచి ఆఫీస్కి రావడం లేదు? మల్లేషా, లాస్ట్ వీక్ పార్టీ జరిగింది కదా, తాగిన తర్వాత మీరు ఎలా వెళ్ళారు? ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాం. ఆయన ఎంఎంటీఎస్ అనుకుని అసంతైన ఎక్కేశారు. అవునా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొత్త టాస్క్లు ఏమన్నా ఉన్నాయా? నేను మొత్తం 10 టాస్క్లు అయిపోయాయి. 2 బకెట్ ఎక్స్ట్రా, 2 బకెట్ ఎక్స్ట్రా, 2 బకెట్ ఎక్స్ట్రా. రాని పాపం. బాబాయ్, టైం సరిపోవట్లేదు, క్లయింట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏం చేద్దాం? వర్మ గారు సపోర్ట్ తీసుకున్నాను. గొప్ప సిద్ధాంతి, గొప్ప యాదాంతి. వర్మ వర్మ యాంగిరయ్యా, యాం చేస్తున్నా? వర్మ గారు, వర్మ గారు. ఆగండి శర్మ గారు, ఇక్కడ లైఫ్ లేదండి అసలు. బాబాయ్, ఇక్కడ లైఫ్ ఇష్యూ వచ్చిందంటే మీరు ఏంటండి లైఫ్ పడలేదంటారు? మీకు లైఫ్ ప్రాజెక్ట్ లోనే ఉందేమో, నాకు లైఫ్ ప్యాకర్ లోనే ఉంది. బాబాయ్, ఇక్కడ క్లయింట్ ఇష్యూ ఉందంటే మీరు ఏంటండి అలా మాట్లాడతారు? నాకు దానికన్నా ఈ లైఫ్ ఇంపార్టెంట్. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు. ఏదో అయిపోయింది అనుకుంటున్నారా? మన ఆర్గనైజేషన్ ని డెవలప్ చేద్దామని చెప్పి మీటింగ్ పెట్టాను. అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుసా? What this organization desperately needs is change. Actually, what this organization really needs is repositioning. That means that what this organization really needs is a one-on-one approach.
మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే